హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఉల్లికారం అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కాకరకాయ చేదుగా ఉంటుంది, తినలేము, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలామంది తినరు కూడా, అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇలా మనం వేడి వేడి అన్నంలో ఇలా మనం ఉల్లికారం వేసుకొని కాకరకాయలు నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. పైన ఉన్న తొక్క మొత్తం క్లీన్గా తీసేసాను, చూడండి నీట్గా. ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసేసుకుందాం. పైనంతా క్లీన్గా తీస్తేనే మనకు చేదు అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వాటిని నీళ్ళతోటి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చూడండి, ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కాదండి, కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ కలర్లో చాలా బాగున్నాయి కదండి. సైజ్ చూడండి, కనీసం ఈ సైజున ఉండాలండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలండి. కొంచెం టైం పడుతుంది. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ మనకి కాకరకాయలు చూడండి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇలా దూరగా వేగిన వాటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ కలర్ ఉంటే ఆల్మోస్ట్ సరిపోతుందండి. వీటిని ఒక బౌల్లో తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 4 ఉల్లిగడ్డలు, 4 టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, 5-6 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి పెట్టుకున్నామండి. వీటిని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లో పోపు దినుసులు వేస్తున్నాను. ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇలా పోపు అంతా కాలిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాం. ఇవి మనకు బాగా వేగాలండి. ఎక్కడా పచ్చివాసన లేకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. ఇందులో నేను 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. త్వరగా ఉడికిపోతే. అలాగే 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఈ ఉల్లిగడ్డల ముక్కలు బాగా అంటే బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి ఈ కాకరకాయ ఉల్లికారం
ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి బయట పెడితే. ఎక్కడ నీటి తడి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. ఈ టమాటాలు బాగా మగ్గాలండి. కాకరకాయతో ఉల్లి కారం ఏంటా అనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. నాకైతే ఫస్ట్ తెలియదు, ఇది తర్వాత మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్న వంట అండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి కానీ ట్రై చేశారా మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తినాలి అని ఖచ్చితంగా ఫిక్స్ అవుతారండి, అంత టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. ఇందులో ఒక ఎల్లిపాయ మొత్తం పొట్టు వలవకుండా వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా కచ్చపక్కాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ కర్రీ గ్రేవీ మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలండి. టమాటా బాగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టిన కారం వేసుకుంటున్నాం. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇదంతా. ఆ తర్వాత మనం ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయని ఇలా కానీ చేశారంటే తినము అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి. అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇదంత బాగా కలుపుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలండి. లాస్ట్కి మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం బాగా కలుపుకున్న కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఆహా ఏమి రుచి, తినరామై మరచి, రోజు తిన్నా మరి మోజీ తీరనిది. ఖచ్చితంగా